వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. అది పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. పాపం చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది కదా, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? RNC సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే చాలా మంది చాలా రకాల అపోహలు ఉన్నారు. జనసేనకి రాజానగరం టికెట్ రాదు, రానివ్వం, వీళ్ళంతటి వాళ్ళు నలిపేస్తాము, లేకపోతే ఇళ్లలో నుంచి బయటికి రానేమో, కార్లు ఎత్తినేమో ఇలా చెప్పారు. టికెట్ ఇంకెక్కడ వస్తుంది అనే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నింటికి చెక్ పెడుతూ ఈ రోజు మాకు మరో స్వతంత్రాన్ని ఇస్తూ జనసేన పార్టీకి టికెట్ కేటాయించడం అనేది చాలా మీ అందరూ కూడా రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదృష్టవంతులుగా మీ అందరికీ తెలియజేస్తాను. అంతేకాకుండా మా యొక్క జనశ్రేణులు ఇంకా సమిష్టిగా పనిచేసి ఈ యొక్క టీడీపీ జనసేన నాయకులందరూ కూడా ఐక్యతతో వెళ్లి ఇక్కడ వైసీపీని ఖచ్చితంగా ఓడిస్తూ 50,000 ఓట్ల మెజారిటీతో జనసేన పార్టీని గెలిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మా యొక్క జనసేన పార్టీ అందరూ కూడా ఒకటే నా విన్నపం, టీడీపీ నాయకులతో సవిఖ్యతో గౌరవపూర్వకంగా, మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా, బంధుపూర్వకంగా వెళ్లి మనందరూ సమిష్టిగా ఐక్యతో పోరాడదాము. ఎలాంటి వైసీపీ వాళ్ళు క్రియేట్ చేసి ఈ యొక్క మనకి డిస్టర్బెన్స్ ని పరిగణలో తీసుకోవద్దని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ యొక్క రాజానగరం నియోజకవర్గ యావత్ ప్రజానీకం తరఫున, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా మాత్రం జనసేన పార్టీ తరఫున ఈ యొక్క అఖండ మెజారిటీతో గెలిచి రాజానగరం ప్రజల చిరకాల వాంఛలన్నీ కూడా తీరుస్తూ ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం దిశగా మేము ప్రయాణం చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తాం.